సో హలో గైస్. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ యూపీఎస్సీ 2026. సో ఈ 2026కి అంటే ప్రిలిమ్స్కి ఇంకా కరెక్ట్గా 8 months ఉంది. ఈరోజు October 1st నుంచి May 24th వరకు ఒక నార్మల్ ప్లాన్ అనమాట. లైక్ ఎలా అంటే ఇది ఫాలో అయితే మీరు వితౌట్ రిగ్రెట్ మీరు ఒక మంచి అటెంప్ట్ ఇచ్చారనే సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. సో అలా దీన్ని డిజైన్ చేశాను. లైక్ అందరూ యూజువల్గా ఏంటంటే అందరూ చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months ఉంది. సో యూజువల్గా ఏంటంటే మెయిన్స్ రెడీ బై డిసెంబర్ అని లైక్ ఇలా వస్తున్న వీడియోస్ కూడా. అంటే మనం ఎవరిని ఏమనట్లేదు. స్టిల్ ఏంటంటే నీకు మెయిన్స్ రెడీగా ఉన్నా ఇఫ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ విత్ ప్రిలిమ్స్, సో వాట్స్ ద యూజ్ ఆఫ్ మెయిన్స్? సో అంటే మెయిన్స్ ప్రిపరేషన్కి అర్థమే ఉండిద్ది. సో యూ షుడ్ బి క్లియర్ విత్ ప్రిలిమ్స్ అండ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్తో పాటు ఏ అదర్ టాపర్ కూడా నేను ప్రిలిమ్స్ ఒకటే ప్రిపేర్ అయ్యాను, మెయిన్స్ ఒకటే ప్రిపేర్ అయ్యాను, బై డిసెంబర్ కల్లా మెయిన్స్ రెడీ అని ఎవరు చెప్పుకుంటారు నాకు తెలిసి. సో ఆల్వేస్ గో విత్ ద ప్రిపరేషన్ ప్లాన్ విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇలా అయితే మాత్రమే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలం. సో ఓన్లీ మెయిన్స్ చూసుకుంటూ కూర్చుంటే, ఇఫ్ బై డిసెంబర్ వరకు మనం మెయిన్సే చేస్తూ కూర్చుంటే ప్రిలిమ్స్కి ఎక్కువ టైం ఉండకపోవచ్చు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో నువ్వు ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తావు అండ్ నీకు ఇక్కడ ప్రిలిమ్స్కి టైం సరిపోదని నా ఒపీనియన్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మెయిన్స్ ప్రిపరేషన్తో పాటు ఎక్కువ మరీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కాకుండా బేసిక్ ప్రిపరేషన్ చేసుకుంటే ప్రిలిమ్స్కి ఇట్ మైట్ బి యూస్ఫుల్ అనేది నా పాయింట్. సో నేను ఇక్కడ ఎవరిని ఏమనట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అంటే ఏది ఫాలో అవ్వాలి, ఏది వదిలేయాలి అనేది మీ ఇష్టాల మీద బేస్ అయ్యింది అండ్ మీ కంఫర్ట్ మీద బేస్ అయ్యింది. ఓకే. సో అందుకే ఇక్కడ రాశాను కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 8 months ప్లాన్ అనమాట. సో మెయిన్స్ రెడీ, ప్రిలిమ్స్ రెడీ కాదు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెడీగా ఇది చేశాను. బట్ ఇది ఎప్పటికీ లేట్ కాదు. ఇప్పుడు అక్టోబర్ కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, అది అవుతుందా అనేది లేదు. ఫస్ట్ అయితే మనం ఒక దానిలోకి దిగకుండా మనం దాని లోతు ఎలా చెప్పగలం? సో ఏదైతే అదైంది, ఎట్లయితే అట్లా చూసుకుందాం పదా అని చెప్పి మీరు తెగిస్తే తప్ప ఈ ఎగ్జామ్ ఎప్పటికీ అవ్వదు. సో ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్. ఎప్పుడైనా సరే ఇది ఏమీ పెద్ద ఇది అవ్వదు, లైక్ మ్యాటర్ అవ్వదు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది. బట్ మీరు ఎలా ఎండ్ చేశారనేది పాయింట్, ఇన్ని ఎఫర్ట్స్తో ఎండ్ చేశారనేది పాయింట్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక చిన్న మంత్రం చెప్తాను దీనికి ఎలా చేయాలనేది. ఈ మంత్ర పేరు 50-30-20 రూల్. సో ఇదేంటి అసలు? వాట్స్ ద 50, వాట్స్ ద 20, వాట్స్ ద 30 అనేది మనం చూసుకుంటే, సో ఈ 50% అంటే మీరు ఈ 8 monthsలో మీరు చేసుకోవాల్సింది ఇదే. లైక్ 8 monthsని నేను డివైడ్ చేసి చెప్తాను ఫర్దర్గా ఎట్లా చేయాలి ఏంటి అనేది. దానిలో మీరు చేయాల్సింది ఏంటి? బిల్డ్ యువర్ కంటెంట్. 50% అసలు కంటెంట్ తెలుసుకోవాలి. అసలు ఏంటి, ఎలా అంటే వాట్స్ పాలిటీ ఏంటి, హిస్టరీ ఏంటి, మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ప్రిలిమ్స్ పాయింట్లో ఎలా చదవాలి. సో బిల్డ్ యువర్ కంటెంట్. మీ ఓన్ కంటెంట్ని మీరు బిల్డ్ చేసుకోండి త్రూఅవుట్ ఫౌండేషన్ కానీ టు రీకాల్ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెషర్స్ ఇస్తున్నారు, మీ ఫస్ట్ అటెంప్ట్ అనుకోండి, మీ ఫౌండేషన్ కోర్స్ నుంచి లేదంటే మీరు ఏదో చదువుకొని ఉంటారు కదా, దాని నుంచి ఒక కంటెంట్ని బిల్డ్ చేసుకోవాలి. మీకు షార్ట్ నోట్స్, ఒక పేజ్ నోట్స్ చేసేసుకోండి ఒక్కొక్క టాపిక్కి. సో ఇట్ చాలా యూజ్ ఉంటుంది అది. ఎందుకంటే టు రివిజన్ మీరు పద్దానికి మళ్ళీ ఒక బుక్ తీసి చదవాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో ఒక షార్ట్ అండ్ స్వీట్ నోట్స్, 1 paper నోట్స్ చేసుకోవడం అనేది ది బెస్ట్ ఎప్పుడైనా ఫర్ టు రీకాల్ అనమాట. సో అది మీరు చదువుకునేటప్పుడు దట్ ఈస్ సో మెనీ వీడియోస్ ఎలా షార్ట్ నోట్స్ చేసుకోవాలి ఎలా అని మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి చూసుకొని వెళ్ళు మీకు తగినట్లు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో. అండ్ 30 రివిజన్, 30 ప్రాక్టీస్ అండ్ 20 రివిజన్ అనమాట. సో 50-30-20 రూల్ అనమాట. సో బిల్డ్ యువర్ కంటెంట్, 30 ఏమో ప్రాక్టీస్, 20% రివిజన్. సో ఈ 20% మీరు చేయలేకపోతే ఆబ్వియస్లీ పైన 50+30-80 మీరు యూస్లెస్ అనమాట. రివిజన్ ఈజ్ ద కీ. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఓన్లీ చదివేశానంటే సరిపోదు. ఎందుకంటే మనం అట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్ కాబట్టి మన బ్రెయిన్ ఆల్వేస్ ట్రైయింగ్ టు ఫర్గెట్, విషయాలను మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. సో అలా కాకుండా మీకు రెగ్యులర్గా గుర్తుండాలంటే రివిజన్ ఈజ్ ద కీ. మీరు రివిజన్ ఎన్నిసార్లు చేస్తారో మీకు అంత యూసెస్ అనేది ఉండిద్ది. సో అందుకే నేను ఇది రాశాను 50-30-20 అని. బిల్డ్ యువర్ కంటెంట్, దాన్ని ప్రాక్టీస్ చేయండి త్రూఅవుట్ MCQs, PYQs అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్గా. నెక్స్ట్ రివిజన్. అండ్ ఇంకొకటి ఇక్కడ స్టార్ మార్క్ వేసి మరి రాయడానికి రీజన్ ఏంటంటే బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే సీసెట్. సో యూజువల్లీ అందరూ చేసేది, ఈవెన్ నేను కూడా చేసే మిస్టేక్ ఏంటంటే సీసెట్ ఇగ్నోర్ చేయడం. ఏముందలే తర్వాత చేద్దాంలే అనే ఇగ్నోరెన్సే. సో నువ్వు సీసెట్ని ఇగ్నోర్ చేస్తే సీసెట్ నిన్ను ఇగ్నోర్ చేసిద్ది. సో యూపీఎస్సీ నిన్ను ఇగ్నోర్ చేసిద్ది. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్స్ అనమాట. సో అందుకే నేను ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీకు ఒకవేళ సీసెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి ఎలా చూసుకోవాలి
అనేది కావాలంటే కింద సీసెట్ అని కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా యూజ్ అయ్యేటట్లు. నేను కూడా చాలా అంటే మీకు ఎలా చెప్పాలి, నేను ఎలా చదువుకోవాలనే దాని మీద నేనే ఎక్కువ రీసెర్చ్ చేసి ఇలాంటి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఒకరికైనా యూజ్ అయిపోద్దని. అలాగే సీసెట్ కూడా ట్రై, ఎందుకంటే మీకు చెప్తుంటే నేను కూడా దాన్ని అక్కడ నేను చేస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు అందరం కలిసిపోదాం అనమాట. సో సక్సెస్ అనేది అందరం మంచిగా అందరికీ వస్తే అదే హ్యాపీ. కాబట్టి సో టు గైడ్ యూ అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఇలా పెడుతున్నాను లైక్ వీడియోస్ లాగా. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఇక్కడ 3 ఫేజెస్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫస్ట్ ఫేజ్గా, నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి సెకండ్ ఫేజ్, మార్చ్, ఏప్రిల్, మే థర్డ్ ఫేజ్. సో ఇలా 3 ఫేజెస్గా డివైడ్ చేసుకొని మనం ఈ వీడియోని మాడిఫై చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో మీరు చేయాల్సింది. సో నేను ఇక్కడ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఈ వీడియో, ఈ ఫోటో. సో ఇక్కడ నేను కోర్ సబ్జెక్ట్ రాశాను, కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ PYQs ప్లస్ CA అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్. సో మీకు ఏంటంటే కొన్ని అన్నెసరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మీరు అప్పుడే దాన్ని చదవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ కోర్ సబ్జెక్ట్లో కంటెంట్ బిల్డ్ చేసుకోకుండా, కోర్ సబ్జెక్ట్ అని ఎందుకు పెట్టానంటే వీటిలో కంటెంట్ ఎక్కువ ఉండిద్ది. సో అందుకని చెప్పి కోర్ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయడం ఫస్ట్ మ్యాటర్ అనమాట. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ. సో ఇక్కడ నేను డివైడ్ చేసి రాశాను. సో పాలిటీ ఎవ్రీ ఇయర్ 30+ మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్ వస్తుంది, 125 మార్క్స్ ఇన్ మెయిన్స్ వస్తుంది ఫర్ ష్యూర్. ఇది ఏంటంటే అప్రాక్సిమేట్ అనమాట. సో 25 మార్క్స్ హిస్టరీలో నుంచి పక్కగా ప్రిలిమ్స్కి వస్తుంది, 75 మార్క్స్ మెయిన్స్కి వస్తుంది, 35 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్, ఎకానమీ 100 to 125 మార్క్స్ ఇన్ మెయిన్స్. సో ఇలా దానికి ప్రియారిటైజ్ అనేది ఉంది. ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్స్లో కనుక మీరు కంటెంట్ బిల్డ్ చేసుకోలేకపోతే మీరు ఇంకో సబ్జెక్ట్లో కొంచెం కోర్ సబ్జెక్ట్స్ అనేవి మీరు బిల్డ్ చేసుకుంటే మిగతాన్ని మీకు ఈజీ అయిపోతాయి. సో ఫస్ట్ వెయిటేజ్ మనకి ఇక్కడ 2025 మార్క్స్కి 2025 మార్క్స్ అవసరం లేదు, జస్ట్ వీ నీడ్ ఏ కట్ ఆఫ్ మార్క్స్ అంతే. సో కట్ ఆఫ్ మార్క్సే కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. సో మీరు ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని మాత్రమే చూడండి. మీకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోతుంది కదా కోర్ సబ్జెక్ట్స్లో, అలా అని చెప్పి మిగతా ఇగ్నోర్ చేయమని కాదు. ఫస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో కోర్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే ఇట్ మైట్ బీ యూస్ఫుల్ ఇన్ యువర్ కంటెంట్ రైటింగ్. సో అందుకని చెప్పి ఫస్ట్ ఫేజ్లో నేను ఇది చెప్పాను కదా, గోల్డెన్ రూల్ 50:30:20. సో బిల్డ్ యువర్ కంటెంట్ ఇన్ కోర్ సబ్జెక్ట్స్. ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ని ఎలా అంటే ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ని తెలుసుకోవాలి, లైక్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, వాట్స్ ద బేసిక్ టర్మ్స్. అంటే అసలు మీకు తెలియాలి కదా కంటెంట్, పాలిటీ ఏంటి, హిస్టరీ ఏంటి, హిస్టరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, హిస్టరీ ఎలా జరుగుతుంది. సో ఈ బుక్స్ అన్ని చదవడం లేదా క్లాసెస్ చూడడం, ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్, ఎనీథింగ్. సో ఇలా ఫస్ట్ మీరు ఈ కోర్ సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ లైక్ ఈ 2026 అని కాదు, యూజువల్లీ దేనికైనా ఇది అప్రూవల్. ఐ మీన్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు 2027కి ప్రిపేర్ అవుతున్నా ఇదే చేయాల్సింది. సో ఫస్ట్ యూనిట్ టు కవర్ యువర్ కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ విత్ PYQs. సో కోర్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని తర్వాత ఫేజ్ 2లో ఆప్షనల్ ప్లస్ రిమైనింగ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, జనవరిలో, ఫిబ్రవరిలో ఆప్షనల్ ఏంటి అని. కాకపోతే అంటే నేను ఇక్కడ చెప్పింది ఏంటి, మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్. ఓన్లీ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మీరు తర్వాత మెయిన్స్ రాయలేకపోతే వర్ నథింగ్. అలా అని చెప్పి ఓన్లీ ప్రిలిమ్స్ కూర్చున్నా మెయిన్స్కి మీరు కంటెంట్ బిల్డ్ చేయలేరు. సో నేను దీన్ని 2 ఓరియంటెడ్గా రాశాను. ఇది ఎటువంటి మిస్లీడింగ్ లేదండి. ఇఫ్ మీకు ఇది ఓకే అనిపిస్తేనే ఫాలో అవ్వండి. లైక్ ఇది అందరికీ చాలా కామనైజ్ చేసి రాసింది. లైక్ ఈ ప్రిలిమ్స్కి అంటే ఈ 2026 ప్రిలిమ్స్కి ఇలా కూడా చదవచ్చు. అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్. లేదు యూఆర్ స్ట్రాంగ్ ఎట్, మీరు కొన్ని ఆల్రెడీ మీరు జనరల్గా చేసేది ఏంటంటే ఫస్ట్ ఎథిక్స్ చేస్తారు, తర్వాత ఎథిక్స్ ప్లస్ ఆప్షనల్ తీస్తారు, ఎథిక్స్ ప్లస్ ఆప్షనల్ ప్లస్ GS3 చాలామంది చదువుతారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నైజంలో వెళ్తారు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరికైతే బేసిక్గా ఐడియా లేదు, సో వేర్ టు స్టార్ట్ స్ట్రగుల్ అవుతూ ఉంటారో, సో వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా లాగా మాత్రమే స్టార్ట్ చేశాను. ఇక్కడ నో మిస్లీడింగ్స్. సో యాజ్ పర్ యువర్ షెడ్యూల్ మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో సెకండ్ ఫేజ్లో ఆప్షనల్ ప్లస్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ప్లస్ ప్రిలిమ్స్. సో ఇక్కడ ప్రిలిమ్స్ స్టార్ట్ చేయాల్సిందే. మీరు ప్రిలిమ్స్ స్టార్ట్ చేసుకుంటూ మీరు ఆప్షనల్ సబ్జెక్టు ప్లస్ రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పాటుగా ఎవ్రీ టైం వెళ్తూ ఉండాలి. ఎథిక్స్ 250 మార్క్స్, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ 125+ మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో 30+ మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్, 50+ మార్క్స్ ఇన్ మెయిన్స్. ఇక్కడ చూడండి, మీకు ఎథిక్స్, ఈ సోషల్ జస్టిస్, సొసైటీ ప్రిలిమ్స్లో ఎటువంటి యూజ్ లేదు, కానీ యూ షుడ్ స్టడీ, ఖచ్చితంగా చదవాల్సిందే. ఇదేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏంటి 25 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్ వస్తుంది, 40 మార్క్స్ ఇన్ మెయిన్స్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఇంపార్టెన్స్ అండ్ వెయిటేజ్ తెలుస్తుందా? సో ఇలా మీరు ఆ ఫేసెస్ని ఎక్కడెక్కడ మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉందో దాని ప్రకారం యుల్ స్టార్ట్ రీడింగ్, అండ్ మీరు దీన్ని యూ కెన్ చేంజ్ అనమాట అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్.
మీరు ఎలా కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ ప్లస్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. నెక్స్ట్ రివిజన్ అన్నా కదా, రివిజన్లో CSAT యాక్టివ్ రీకాల్ అనేది ఇక్కడ చేసుకోవాలి. సో గోల్డెన్ రూల్ ఒక్కటే 50 + 30 + 20. సో మీరు దీన్ని కనుక బేసిక్గా ఫాలో అయితే, లేదు ఇవన్నీ మాకు లైక్ ఒక ప్యాటర్న్ ఉంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, డిసెంబర్ వరకు మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి, డిసెంబర్ తర్వాత అట్ ఎనీ కాస్ట్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ మీద మనకు ఫోకస్ వద్దని చాలామంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఆ థింకింగ్ కెపాసిటీ వాళ్ళకి వచ్చిందంటే ఆబ్వియస్లీ వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ లేదా యూపీఎస్సీ మీద అవగాహన ఉన్న వాళ్ళే. సో అకార్డింగ్ టు యువర్ ప్లాన్ మీరు దాన్ని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దాని గురించి ఎక్కువ థింక్ చేయకుండా మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అవుతుందో, ఎంతమందికి యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే చూసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ పేపర్ వచ్చేసరికి పేపర్ ఇమేజ్ లేదా పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది, లేదు అంటే గో ఫర్ అవర్ మన ఇన్స్టాగ్రామ్లో బయోలో ఉండిద్ది, మీరు ఎక్కడ చూసినా కనిపించింది అనమాట. సో ఇది ఇలా 3 ఫేసెస్గా. సో యాజ్ పర్ యూ, డోంట్ చేంజ్ యువర్ ప్లాన్స్. యాజ్ పర్ యూ మీరు మీది మీకుంటే ఫాలో అయిపోండి. అదే చెప్పట్లా, మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ఒక రిథంలో ఉంటారు. బై డిసెంబర్ వరకు మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి, జనవరి నుంచి ఖచ్చితంగా ప్రిలిమ్స్ తీయాలి, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. సో ఇలా దీన్ని ప్రిలిమ్స్కి మాత్రమే డెడికేట్ చేస్తారు. అశోక్ నగర్కి రావడం కూడా, అశోక్ నగర్ ఓల్డ్ రాజేంద్ర నగర్కి వెళ్ళడానికి కూడా, అండ్ ప్రిలిమ్స్ కోర్సెస్ కూడా ఫ్రమ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు ప్రిలిమ్స్ హై పిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి జాయిన్ అవుతారు, టెస్ట్ సిరీస్లు రాస్తారు. సో థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. సో అకార్డింగ్ టు యూ, మీరు ఎలా చేయాలనుకుంటే అలాగ మాత్రమే చేయండి. డోంట్ చేంజ్ యువర్ ప్లాన్స్ అకార్డింగ్ టు ద వీడియోస్ ఆర్ ఎనీథింగ్. ఇది ఒక బేసిక్ వీడియో ఫర్ బిగినర్స్, లేదంటే ఒక క్లారిటీ లేకుండా మన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ ఉంటుంది. మీరు మాత్రమే చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో, ఈ ఇన్పుట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ దేని మీద మనం వీడియో చేయాలి అనేది మీరు చెప్తే నేను దాని మీద చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.